హలో. నమస్తే అండి. నేను నిన్న అశోక్ నగర్ నుంచి ఎలుకలు తీసుకొచ్చానండి. వీటిని ఇప్పుడు నేను కుండీలో నాటుతున్నాను. వాటికి సంబంధించిన కంపోస్ట్ అంతా నేను రెడీ చేసి, ఒకటి సాయిల్, 2 సాయిల్, దీంట్లోనే వాళ్ళు ఆవు పేడ కలిపి ఉంచారండి. అందుకని మనకు మళ్ళీ ఆవు పేడ అవసరం లేదు. తర్వాత కావాలంటే మొక్కల్లో మనం వేసుకోవడానికి ఆవు పేడను నానబెట్టేసి వేసుకోవచ్చు. తర్వాత ప్రస్తుతం అయితే 2 సాయిలు, 2 సాయిలు తీసుకుంటున్నాను. అంటే 2 బకెట్ల సాయిల్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక ఒక బకెట కోకోఫిట్ తీసుకుంటానండి. ఒక బకెట కోకోఫిట్. అశోక్ నగర్లో మాకు మామూలు నర్సరీ ఉందండి. కానీ ఆ నర్సరీ వాళ్ళను అక్కడి నుంచి తీసేస్తున్నారు. పైప్ లైన్స్ వేస్తారట. అందుకని చెప్పేసి వాళ్ళు మొత్తంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉన్న మొక్కలన్నీ వాళ్ళు సేల్ చేసుకోవాలి కదా. ఇక మాకు తెలిసిన విషయం తెలిసిన తర్వాత మేము వెళ్ళి మొక్కలన్నీ తీసుకొచ్చుకున్నాం. మొక్కలు, కుండీలు, వాటికి స్టాండ్స్, ప్లేట్స్ అన్నీ తెచ్చుకున్నామండి. ఒకటి కంపోస్ట్ వేసాను, ఒకటి కోకోఫిట్ వేసాను. వర్మీ కంపోస్ట్ అండి. హాఫ్ మాత్రమే వర్మీ కంపోస్ట్ తీసుకోవాలండి. అంటే 2 సాయిలు, ఒకటి కోకోఫిట్, హాఫ్ వర్మీ కంపోస్ట్, బకెట్కు హాఫ్. తర్వాత శాండ్ పావు, ఇసుకండి. ఇసుక వల్ల మట్టి గడ్డ కట్టుకోకుండా, మెత్తగా ఉండకుండా ఇసుక కొద్దిగా మనకు రక్షణ ఇస్తుందండి. ఇసుక కొద్దిగా అంటే పావు ఇసుక. దాంట్లోనే కాస్త 2 గుప్పెట్ల వేపపిండి అండి. ఇది మనకు ఎరువుల షాప్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. మనకి ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొచ్చుకోవచ్చు. ఇది మనం బాగా తిరిగేసేసి కలుపుకొని, నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. 40% సాయిల్, 20% కోకోఫిట్, 10% వర్మి కంపోస్ట్, 10% శాండ్ అండ్ 2 గుప్పెట్లు శాండ్. అందులోనే 2 కొద్దిగా తగ్గించేసి 2 గుప్పెట్లు నీమ్ కేక్ ఇవి వేయాలి. ఇవి వాడాలి మనం. ఇప్పుడు నేను ఈ బకెట్లకి హోల్స్ పెడుతున్నాను. వాటిల్లో హోల్స్ అంటే ఈ మధ్యలో కొబ్బరి చిప్పులు హోల్స్కి అడ్డం పెడుతున్నాను. అంటే వీటి వల్ల ఏంటంటే మొత్తము నీరంతా ఒక్కసారి ఇది లీక్ అవ్వకుండా కొంచెం కొద్దిగా అడ్డంగా ఉంటాయి అని చెప్పేసి మొత్తం అన్ని హోల్స్ ఉంటే అన్నిటికీ ఇది అడ్డం పెట్టేసుకోవాలి. తర్వాత ఈ సాయిల్ మనం ఒక పావంతు నింపేసుకోవాలి. పావంతు నింపేసుకున్న తర్వాత
ఆ వంతు నింపేసుకున్నాను. ఇప్పుడు వీటిలో మొక్కను నాటుతున్నాను. మనకి ఈ మొక్క ఇలా ఉంది. దీన్ని మనం ఇలా తీసేసినాక ఈ కవర్ తీసేస్తాం. మనం బయట నుంచి తెచ్చాం కదా. ఈ మొక్కలు కూడా నేను 2 రోజులు ఉంచేసానండి. ఉంచిన తర్వాతనే ఇట్లా పాట్లో వేస్తున్నాను. ఎందుకంటే బయట నుంచి వేరే వాతావరణం వస్తుంటాయి కాబట్టి కాస్త మనం వాటికి కొన్నాళ్ళు అట్లా ఉంచి మన వాతావరణంకి వచ్చేంత వరకు ఉంచుకొని మనం వేయాలి. ఈ అడుగున వేళ్ళు ఉంటాయి కాబట్టి ఈ అడుగునంతా బంకమట్టి అండి. ఇది వాళ్ళు వాడేది బంకమట్టి కాబట్టి ఈ వేళ్ళు కనపడేటట్టు మనం ఈ అడుగు భాగం అంతా తీసేయాలి. తీసేసి ఈ మొక్కను మనం నాటేసుకోవాలి. మొత్తం కాదండి, అడుగున భాగమే తీయాలి. ఇది ఈ మట్టి మనం పక్కన పట్టేద్దామండి. ఈ మట్టి వద్దు, ఎందుకంటే బంక మట్టి అండి. కొంచెం మనం వేసుకున్న మంచి సాయిల్ కదండి. తర్వాత కావాలంటే పైపూత వేసుకోవచ్చు. ఇది మనం మొక్క ఇదంతా నాటేసి చుట్టూ మనం సాయిల్ నింపేసుకోవాలి. నింపేసి కాస్త గట్టిగా వచ్చేస్తే కాస్త గట్టిగా ఉండిపోతుంది మొక్క. ఇప్పుడు ఇది గులాబీ కదండి. ఈ గులాబీకి మనము మొక్కలు రావటానికి ఇప్పుడు ఈ పువ్వు ఉంది. ఈ పువ్వు తీసేసాక ఈ పువ్వుని తీసాక మళ్ళీ ఆ కొమ్మని ఒక అంగుళమైన కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకు పక్క నుంచి మళ్ళీ ఒక స్టెమ్ అనేది వచ్చేస్తుంది. కూడా గులాబీ మొక్కలు పుయ్యంగానే మనం కట్ చేసేసుకోవాలి. స్టెమ్ వచ్చేస్తుంది. కొత్త స్టెమ్ వచ్చేస్తుంది మనకి. ఇది కూడా అలానే, ఇది మందార మొక్క అండి. ఇది కూడా అలానే మట్టి 3 వంతులు నింపేసుకొని ఒక వంతు నింపేసుకొని అందులో మళ్ళీ చేసేస్తున్నాను. దీనికి ఆల్రెడీ చిన్న చెట్టు చిన్నగా ఉంది, మొక్క మాత్రం పెద్దగా ఉంది. కింద వీళ్ళు చిన్న దాంట్లో పెట్టారు. ఇదంతా ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి కాబట్టి వేర్లు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా మట్టి తీయక్కర్లేదు అనుకుంటా. దీనికి కొంచెం లూజ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఈ మందార మొక్క గురించి చెప్తాను చూడండి. ఈ మందార మొక్క దాదాపు ఎక్కువ శాతం మిల్లీ బగ్స్ వస్తాయండి. దీనికి ఈ మిల్లీ బగ్స్ ఎక్కువ రాకుండా మనం కొన్ని ద్రావణాలను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే అలా వచ్చినా కానీ నేను ఇంకొకటి ఎరువుల షాప్ నుంచి ఒక మందు తీసుకొచ్చుకున్నానండి. అది కూడా పేరు ఇదండి. దీన్ని కొద్దిగా వాటర్లో కలిపి ఒక బకెట్ నీళ్ళల్లో ఒక 5 ml కలిపేసుకొని మందార మొక్క మీద ఎక్కువ శాతం స్ప్రే చేస్తే, అంటే వారానికి 2 times అట్లా స్ప్రే చేస్తే మిల్లీ బగ్స్ చాలా తొందరగా పోతాయండి. అందుకని ఇది నేను ఒకసారి ఇది అట్లా యూజ్ చేస్తున్నాను.